ఆగస్టు 11వ తారీఖున బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అంటే ఆగస్టు 11వ తారీఖున మేము దినోత్సవం చేసుకుంటాము, స్వాతంత్ర దినోత్సవాన్ని అని చెప్పి ఇప్పుడు మీర్ యార్ ఎవరైతే ఉన్నారో బలూచిస్తాన్ ఉద్యమ విముక్తి నేత, ఆయన అయితే ఒక ప్రకటన చెప్పారు. బలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి మీద బలూచిస్తాన్ జెండాని ఎగరవేయాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఆగస్టు 11వ తారీఖున ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇవ్వడానికి ముందు ఒక 4 రోజుల ముందే వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నట్లుగా చెప్తున్నారు. అందుకే ఆ రోజు ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది, ప్రపంచ మీడియాలో కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రపంచం ఇప్పుడు మమ్మల్ని ఒక దేశంగా గుర్తించాలి, ఐక్యరాజ్య సమితి కూడా మమ్మల్ని ఒక దేశంగా గుర్తించాలి అని చెప్పి వీళ్ళైతే చెబుతున్నారు. స్వతంత్ర సార్వభౌమ దేశంగా గుర్తించాలని ఆయన ఎవరైతే ఉద్యమ నేత ఉన్నారో మీర్ యార్ బలూచ్ అయితే ఈ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. మరి పాకిస్తాన్కి ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఎటువంటి దాడులు రేపు చేస్తుందో తెలియదు. కానీ ఇంతకు ముందు వీళ్ళు ప్రకటించుకొని జాతీయ గీతం కూడా పాడారు. అయితే ఇప్పుడు ఆగస్టు 11వ తారీఖున దినోత్సవం చేసుకుంటున్నారు. స్వతంత్ర దినోత్సవం మనం ఎలాగైతే 15వ తారీఖున చేసుకుంటామో వీళ్ళు కూడా అదే విధంగా చేసుకోవడానికి మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు. 80% భూభాగం వీళ్ళ అధీనంలోనే ఉందంటున్నారు, ఉంది కూడా. పాకిస్తాన్ అధికారులు, సైనికులు, అలాగే పోలీసులు భయపడుతున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి.